కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్రంగా ఫైర్ అయ్యారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు, యువకులకు జవాబు చెప్పుకోక మత రాజకీయాలకు బండి సంజయ్ పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుకోవటానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదంటూ సెటైర్లు వేశారు. బండి సంజయ్ నోరు తెరిస్తే హిందుస్థాన్, పాకిస్తాన్, హిందూ ముస్లిం తప్ప మరో మాట తెలియదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదు అని చెప్పారు సీతక్క. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందే సత్యం గారు అందిస్తారు. సత్యం గారు, బీజేపీ గవర్నమెంట్ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చిందండి? అందులో మన తెలంగాణ నుంచి ఎంతమంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు? ఇప్పుడు ఒకటి వాస్తవం అండి, ఎలక్షన్ల ముందు వాగ్దానాలు మేము ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఏ పార్టీకి తగ్గట్టు ఆ పార్టీ వాగ్దానాలు చేస్తుంటాయి. తర్వాత ఆ వాగ్దానాలు ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు చేసేది గ్రాడ్యుయేట్లు కాబట్టి సాధారణంగా గ్రాడ్యుయేట్లల్లో ఇప్పుడు ఉద్యోగస్తులు, టీచర్స్ కాంపోజిషన్ ఒక 20% ఉంటే మిగతా 80% నిరుద్యోగ యువకులే ఉంటారు. డిగ్రీ అయిపోయినట్టు అందరికీ ఓటు హక్కు ఉంటుంది. అయితే ఇవాళ వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళ ఓట్లు గెయిన్ కావటానికి సహజంగానే వీళ్ళిద్దరు పోటీ కూడా వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అక్కడ బీఆర్ఎస్ పోటీ చేయట్లే పశ్చిమ తెలంగాణలో. కాబట్టి గెలుపు కోసం ఈ చర్చకు వచ్చింది. బండి సంజయ్ ఏమన్నాడు అంటే, మేము మా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంది, మా మోడీ ప్రభుత్వ పాలన బాగుంది, తర్వాత నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, ఇవ్వలేదు, కాబట్టి యువకులంతా మాకు ఓటేయండి అని చెప్పేసి బండి సంజయ్ అన్నాడు. దానికి కౌంటర్గా సీతక్క ఏమన్నది, అసలు వీళ్ళు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 200 కూడా ఉద్యోగాలు రాలేదు జిల్లాకు, కాబట్టి అసలు వీళ్ళకి ఓటు హక్కు అడిగే హక్కే లేదు, నైతిక హక్కు లేదని సీతక్క. 11 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు, యువకులకు ఎవరికి ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవని కూడా అన్నారు. అయితే ఒకటండి, ఇంపార్షియల్గా చెప్పాలంటే గ్రోత్ రేట్ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఉండదు. తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ నుంచి లెక్క కడితే కూడా అబవ్ 8% గ్రోత్ రేట్ ఉంటే ఉద్యోగాల కల్పన పెరుగుద్ది. అంటే ఉత్పత్తి జీడిపి 8% పైన ఉండాలి. పైన గ్రోత్ రేట్ ఉంటే ఒక న్యాచురల్ గ్రోత్ రేటు ఎంప్లాయ్మెంట్ కూడా గ్రో అవుతుంది. అయితే ఇవాళ గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా 5 సంవత్సరాల్లో మొదటి 2-3 ఏళ్ళు 7% ఉన్నటువంటి గ్రోత్ రేటు సడన్ గా 6.4% పడిపోయింది. ఇప్పుడు ఇట్లా గ్రోత్ రేటు 6.4%కి 6%కి బిలో 7% పడిపోతే ఎంప్లాయ్మెంట్ పెరగదు. ఏదో అక్కడక్కడ అనార్గనైజ్డ్ ఎంప్లాయీస్ కి ఇచ్చి ఇయే ఉద్యోగాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ 4 లక్షల మందికి వాలంటీర్లు ఇచ్చాడు, నెలకు 5,000. అది ఉద్యోగం ఎట్లయితే? అది ఉద్యోగం కాదు. కాబట్టి ఇట్లా అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఏదో కొంత ఇచ్చి వృత్తి ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఎంత ఆర్గనైజ్డ్ సెక్టర్ డెవలప్ అయింది, దాని గ్రోత్ రేట్ అంతా, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ అంతా అనేది నిజం. కాబట్టి మోడీ 2 కోట్ల ఉద్యోగాలు అనేది నిజం కాలేదు, అది కరెక్ట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ రేట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇది ఏమన్నా మంత్రదండమా? ఏ దేశంలో సాధ్యం కాదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తుంటే ఉద్యోగాలు కూడా విస్తరిస్తాయి, లేకపోతే విస్తరించవు. కాబట్టి ఇద్దరు కూడా పోటీ పడదాకా అక్కడ అంటే గ్రాడ్యుయేట్లు బీజేపీ ఇవ్వలేదని అనుకొని కాంగ్రెస్ కోటేయమని, కాంగ్రెస్ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, బీజేపీకి ఇవ్వనేటువంటిది ఆర్గ్యుమెంట్స్, వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్. వాటి కోసం ఈ చర్చకు తీసుకొచ్చారు. అంటే సీతక్క హిందూ ముస్లిమ్స్ మీద వ్యాఖ్యలు చేసినట్టు బండి సంజయ్ గారిని పోర్ట్రే చేశారు. అంటే నిజంగా అది సీతక్క కావాలని చేశారా, రాజకీయ వ్యూహంలో భాగంగానే మాట్లాడారా? ఆడాట మాట్లాడటం వల్ల పెద్దగా సీతక్కకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏం లేదు. ఎందుకంటే అక్కడ నిజంగానే హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాంటిది ఉంటే అప్పుడు ఈ మాట అనొచ్చు. కానీ అక్కడ జనరల్ గా బీజేపీ వాళ్ళు హిందుత్వ ఏజెండాగా ఉంటాయి రాజకీయాలు. తర్వాత మధ్యతరగతి వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి అటువంటి అట్రాక్షన్ బండి సంజయ్ అని ఉండొచ్చు ఈ 4 రోజుల క్రమంలో. అది న్యూట్రల్ చేయడానికి ఈవిడ ఈ మాట అన్నది. అందుకని ఆ మత రిలీజియస్ వైరుధ్యాలు పెరిగితే ఉద్యోగాలు ఏం రావు. ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే అభివృద్ధి జరగాల్సిందే, రాష్ట్రమైన కేంద్రమైన. అందుకని ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఈ మత రాజకీయాలు అనేవి ఎక్కువ
పాత్ర పోషిస్తున్నట్టు అనిపిస్తున్నాయి సత్యం గారు. మత రాజకీయాలైనా డెమోక్రసీలు ఇంపర్ఫెక్షనే, కుల రాజకీయాలైనా డెమోక్రసీలు ఇంపర్ఫెక్షనే, ప్రాంతీయ రాజకీయాలైనా డెమోక్రసీలు ఇంపర్ఫెక్షనే. పర్ఫెక్షన్ ఏమిటంటే పాలసీస్ మీద, ఎకనామిక్ పాలసీస్ మీద, పొలిటికల్ పాలసీస్ మీద, ఫారెన్ పాలసీస్ మీద, ఇంటర్నల్ సెక్యూరిటీ పాలసీస్ మీద, వీటి మీద చర్చ జరిగితే రాజకీయాలు చర్చ జరిగినట్టు. అట్లా కాకుండా అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళ అస్తిత్వ రాజకీయాల మీద చర్చ జరుగుతుంది. ప్రజా సమస్యలు వదిలేస్తున్నారు, ఉద్యోగం ఉపాధి ఇవన్నీ వదిలేసి నీ కులం నా కులం, నీ కులపోడు నా కులపోడు ఇట్లా నడుస్తున్నాయి. అట్లాగే బీజేపీ మతం పేరు మీద సక్సెస్ అయింది కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి కులం పేరు మీద సక్సెస్ కావాల్సినటువంటి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, తర్వాత ఆర్జేడీ ఇటువంటి ఏమేమి కులం పేరు మీద సక్సెస్ అయినాయి. కాబట్టి అవన్నీ ఎగ్జాంపుల్స్ చూసుకుని అట్లాగే కేసీఆర్ ప్రాంతం మీద పేరు మీద సక్సెస్ అయ్యింది. అవును, అందుకని ఇట్లా అమెరికాలో ట్రంపే సక్సెస్ అయ్యారండి, సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇటువంటి సక్సెస్ రేట్ వస్తుంటే పక్కన వాళ్ళు ఏం చేస్తారు, కాపీ కొడదాం అనుకుంటారు, ఇదే పద్ధతిలో అనుకుంటారు. రైట్. డాక్టర్ అంజయ్ సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ అండి. ఇది ఇవాల్టి టు ద పాయింట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.